హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ టీజీపీఎస్సి. నిన్న జరిగిన ఎస్ఎస్సి సిజిఎల్ షిఫ్ట్ 3లో నా సొంత నోట్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. దాంట్లో ఒక 2-3 మీకు ప్రూఫ్స్తో చూపిస్తున్నాను. మనకు మొన్న వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటంటే, మొత్తం నాకు గుర్తున్న వరకు నేను చేశాను. ఒకటి, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎన్ని సూత్రాలను తీసుకున్నారని అడిగారు. పాలవంశ స్థాపకుడు ఎవరని అడిగారు. వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటి అని అడిగారు. సీఎంతో కలిపి మంత్రులలో మంత్రిత్వ శాఖ ఎంతకు తగ్గకూడదని అడిగారు. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పారాగ్రాఫ్ ఇచ్చారు. చక్కెర కర్మాగారం ఎక్కడ ఉందని అడిగారు. నేను రాసుకున్న నోట్స్లో ఫస్ట్ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 4 సూత్రాలు తీసుకున్నారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1, 86వది 1 అట్లా. ఇది నేను రాసుకున్న నోట్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి పాలవంశ రాజ్య స్థాపకుడు ఎవరని, గోపాలుడు అండి. ఇక్కడ చూడండి, పాలవంశ రాజ్య స్థాపకుడు గోపాలుడు. అదేవిధంగా మీకు ఇంకోటి చూపిస్తానండి. ఇక్కడ చూడండి, ఇది కాదండి, ఇదండి. ఇక్కడ చూడండి, 42వ రాజ్యాంగ సవరణలో 4 తీసుకున్నారండి. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి గోపాలుడు వచ్చేసింది కదండి. నెక్స్ట్ వాతావరణాన్ని ప్రభావితం చేయే అంశాలండి. వాతావరణాన్ని ప్రభావితం చేయే అంశాలు అడిగాడండి. ఈ ఆప్షన్స్ ఇచ్చాడండి. ఒకటి, ఈ ఆప్షన్స్లో ఏదైనా కరెక్ట్ ఉంటే చేసుకోవచ్చండి. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, నేను మళ్ళీ పెడతాను టైం ఉన్నప్పుడు.